పార్టీ వచ్చినప్పటి నుంచి అయితే రోజుకి ఒక మీటింగ్తో రోజుకొక పథకం గురించి డిస్కషన్స్ పెట్టడము, లేకపోతే ఏదైతే అమౌంట్ అంటే ఖజానాలో అమౌంట్ గురించి కావచ్చు, అండ్ అలాగే రైతు బంధు అంటే పాత అమౌంట్ ఏవైతే ఉన్నాయో అంటే గత ప్రభుత్వం ఇస్తాన 5,000 రూపాయలే తక్షణ సహాయంగా చేస్తాము అని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేయడము. అండ్ అలాగే నిన్న కేటీఆర్ గారు సో అందరితో ప్రెస్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది, చిట్ చాట్ పెట్టడం జరిగింది. సో ఆ చిట్ చాట్లో ఆయన ఏవైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తారని చెప్పిండ్రు, ఆ 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి ఏవైనా ఉన్నాయంటే అంటే డిసెంబర్ 9వ తారీఖున సో ఖచ్చితంగా మీ అకౌంట్లలో పైసలు వచ్చేస్తే రుణమాఫీ కావాలంటే ఎవరైనా అప్పు తీసుకోండి, సో 9వ తారీఖే వేసేస్తామని చెప్పి మరి అన్ని మాటలు మాట్లాడినరు కదా. అండ్ మరి దీని ప్రకారమే మేము కూడా మా బడ్జెట్ ప్రకారమే మేము మేనిఫెస్టో ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు అన్ని ఇవిస్తాం అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టిండ్రు, మరి ఏ రకంగా ఇస్తారు చెప్పాలి అని చెప్పి సో అప్పుడే కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ అలాగే సోషల్ మీడియా వాళ్ళ వర్గాలకు కూడా సో ఏదో ఆశించే వాళ్ళకు కాదు, నిజంగా పార్టీకి కట్టుబడి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని ఎప్పుడు కూడా పార్టీ గుర్తుపెట్టుకుంటుందని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.